హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ రుచులు. ఈ రోజు వీడియోలో మీరు చూడబోతున్నారు ఎగ్ పరాటా. ఇది చాలా సింపుల్ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. మీరు కేవలం 10 నిమిషాల్లో 10 మందికి కూడా ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనేది రెడీ చేసి అట్ ఏ టైం ఇచ్చేయొచ్చండి. సో ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా ఈ సింపుల్ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూపించేస్తాను, చూసేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ రుచులు. ఎగ్ పరాటా తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో నేను ఒక 2 ఎగ్స్ బ్రేక్ చేసి వేసుకుంటున్నానండి. ఎగ్స్ అనేది నేను సపరేట్గా వేసుకుంటున్నాను, ఎందుకంటే ఒక ఎగ్ ఖరాబ్ అయినా మొత్తం ఇంగ్రీడియంట్స్ ఖరాబ్ అయిపోతాయని సపరేట్గా వేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. అందులో 1/2 టీ స్పూన్ షుగర్, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకొని ఎగ్స్ని బాగా బీట్ చేసుకుంటున్నాను. చూడండి, మనకి ఎగ్స్ అంతా ఈ ఇంగ్రీడియంట్స్ బాగా మిక్స్ అయిపోవాలన్నమాట. అలా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో నేను యాడ్ చేసుకుంటున్నాను 1 కప్పు పాలు యాడ్ చేసుకుంటున్నాను. ఈ కప్పు పాలు అలానే ముందుగా యాడ్ చేసి పెట్టుకున్న ఎగ్ ఇంగ్రీడియంట్స్ మొత్తం బాగా మిక్స్ అవ్వాలి. అండ్ అలానే ఇందులో 1 కప్పు మైదా పిండి లేదా గోధుమ పిండి మిక్స్ చేసుకోవచ్చండి. నేను ప్రస్తుతానికి అయితే మైదా పిండిని, అదే అండి మన ఆల్ పర్పస్ ఫ్లోర్ని యూస్ చేస్తున్నాను. వీటిని ఎలాంటి లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసేసుకుంటే మనకి బ్యాటర్ అనేది ఇలా మనకి జారుడుగా తయారవ్వాలండి. దోశ పిండి కన్నా కొంచెం పల్చగా ఉండాలి. ఇప్పుడు బ్యాటర్ రెడీ అయిపోగానే ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ని హీట్ చేసుకోవాలి. ప్యాన్ హీట్ అవ్వగానే ఇందులో మనం జస్ట్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇలా ప్యాన్ మొత్తానికి ఇలా స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకొని ఇప్పుడు ఇందులో నేను ముందుగా పల్చగా చేసుకున్న ఈ బ్యాటర్ని కొద్దిగా వేసుకుంటున్నాను. కొద్దిగా వేసుకొని వెంటనే ప్యాన్ని ఇలా తిప్పేసుకుంటున్నానండి. అప్పుడు మనకి పిండి అనేది స్ప్రెడ్ అవుతుందన్నమాట. చూడండి, ఇప్పుడు మూత పెట్టుకొని 1 నిమిషం పాటు అలా పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మరోవైపుకు తిప్పేసుకుంటున్నాను. ఒక 30 సెకండ్స్ తర్వాత అలా తిప్పుకొని కొంచెం ప్రెస్ చేసుకుంటూ ఉంటే లోపల కూడా కాలుతూ ఉంటుందండి. చూడండి, మనకి ఇది చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండ్ క్విక్ బ్రేక్ఫాస్ట్ అండి. మీకు మైదా ఇష్టం లేకపోతే వీట్ ఫ్లోర్ అన్నా యూస్ చేసుకోవచ్చు. మన గోధుమ పిండితో కూడా చాలా రుచిగా ఉంటుంది ఈ బ్రేక్ఫాస్ట్ అనేది. చూడండి, ఇట్లా మనకి పరాటా లోపల ఎగ్ ఉండడం వల్ల మంచిగా ఇలా అక్కడక్కడ కాలుతూ ఉంటుంది చపాతీలాగా. బట్ ఇది చాలా స్మూత్గా ఉంటాయండి ఇవి. సో ఇలా ప్రెస్ చేసుకుంటూ 2 వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా చపాతీని ఎలా అయితే కాల్చుకుంటామో అలా కాల్చుకొని మనం తీసేసుకోవాలి. ఇప్పుడు నాకు 2 వైపులా బాగా కాలింది, నేను ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు మరలా అలానే నా దగ్గర ఉన్న బ్యాటర్తోని అలా పరాటా వేసేసుకుంటున్నాను. మీకు పిండి కన్సిస్టెన్సీ అనేది థిక్గా వస్తే నో ప్రాబ్లం అండి. మీరు కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవచ్చు, లేదా కొంచెం వాటర్ అన్నా యాడ్ చేసుకొని కొంచెం పల్చగా చేసుకోవచ్చు అనమాట. మనకి ఎంత పల్చగా అయినా అతుక్కుపోవడం అంటూ జరగదండి. కొంచెం థిక్గా ఉన్నా బాగానే ఉంటుంది, పల్చగా ఉన్నా సరే వస్తుంది అనమాట. అలా నా దగ్గర ఉన్న ఎగ్ బ్యాటర్ మొత్తాన్ని పరాటాలుగా చేసేసుకున్నాను. చూడండి, ఇలా పరాటాలుగా రెడీ అయిపోయినాయి. వీటిని ఇలా రోల్స్ లాగా చేసుకొని కూడా మనం లంచ్ బాక్స్లోకి ఇవ్వచ్చు, కిడ్స్కి బ్రేక్ఫాస్ట్గా ఇవ్వచ్చు. లోపల మనం వెజిటేబుల్స్ అన్నీ సర్వ్ చేసి ఇచ్చినా హ్యాపీగా తింటారండి. ఇలా రోల్స్ లాగా చేసి ఇలా మనం ఇట్లా కట్ చేసినా చూడండి, ఇలా స్మూత్గా మెత్తగా ఉందన్నమాట. సో ఇలా కట్ చేసినా సరే పిల్లలు ఇష్టంగా తింటారు. ఇంత హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీరు ఏదన్నా చట్నీతో అన్నా సర్వ్ చేసుకోవచ్చు, లేదు అంటే టమాటో కెచప్తో అన్నా సర్వ్ చేసుకోవచ్చు అండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అంతే ఫ్రెండ్స్. ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే మన ఎగ్ పరాటా రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.